వెల్కమ్ టు టీజీ రౌండప్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో ఒక్క అభివృద్ధి లేదని కేటీఆర్ ఫైర్. స్కామ్లకే కాంగ్రెస్ పాలన పరిమితమైందని కేటీఆర్ ఆరోపణ. ఫోరెన్సిక్ అగ్ని ప్రమాదంపై అనుమానం వ్యక్తం చేసిన కేటీఆర్. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ కు బుద్ధి చెప్పాలన్న పిలుపు. రేవంత్ రెడ్డికి ఓటర్లే గుణపాఠం చెప్పాలన్న హరీష్. అసభ్య భాషతో ప్రజల నమ్మకం కోల్పోతున్నారన్న విమర్శ. ఎన్నికల హామీల భయంతో మెదక్కు రాలేదన్న ఆరోపణ. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు మద్దతు కోరిన హరీష్. దుబ్బాక అభివృద్ధికి ప్రధాన అడ్డంకి హరీష్ అన్న రఘునందన్. నిధులు తెచ్చే బదులు పబ్బులు అడిగారన్న విమర్శ. బీఆర్ఎస్ తీరుకు చరమగీతం పాడే సమయం ఆసన్నమైందని వెల్లడి. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీకి ఓటేయాలని పిలుపు. 100 కోట్ల డీల్ వ్యాఖ్యలు నిరాధారమని పొన్నం ఫైర్. కరీంనగర్ లో బీజేపీ బీఆర్ఎస్ ఒప్పంద రాజకీయాలంటూ ఆరోపణ. కాంగ్రెస్ వచ్చాకే అభివృద్ధి పనులు మొదలయ్యాయన్న వ్యాఖ్య. ఎన్నికల వేళ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నమని ఫైర్. ఇంకా వివరాల్లోకి వెళ్తే, రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలో ఒక్క అభివృద్ధి పని కూడా జరగలేదని మాజీ మంత్రి కేటీఆర్ తీవ్ర ఆరోపణలు చేశారు. భూపాలపల్లి మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా పక్కన పెట్టి స్కామ్లకు తెరలేపిందని విమర్శించారు. సింగరేణిని సీఎం రేవంత్ రెడ్డి మరియు ఆయన బావమరిది కలిసి దోచుకుంటున్నారని ఆరోపించారు. ఓటుకు నోటు కేసు తుది దశకు రావడంతోనే ఫోరెన్సిక్ ల్యాబ్ లో అగ్ని ప్రమాదం జరిగిందని అనుమానం వ్యక్తం చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలవ్వాలంటే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. సింగరేణిని బామర్దికి రాసిచ్చిండు. నిన్న వచ్చింది కూడా సింగరేణి కార్మికుల కోసమో మన కోసమో కాదు. సింగరేణిని వాళ్ళ బామర్ది ఉంటాడు ఒక ఆయన సుజన్ రెడ్డి అని. ఆ సుజన్ రెడ్డి సాబ్కు రాసిచ్చిండు. నిన్నటికి నిన్న ఏం చేసిండో చూసిరా. ఇదివరకు దొరికింది కదా ఓటుకు నోటు 50 లక్షలతో దొరికింది. యాదుకుందా? ఆ ఆధారాలన్నీ హైదరాబాద్ లో ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ అని ఉంటుంది. ఆ ల్యాబొరేటరీ ఉంటుంది ఒక ప్రయోగశాల. అందులో నేను అగ్గి పెట్టిండు, మొత్తం పెట్టి. ఎందుకంటే వచ్చింది కేసు ఆఖరి దశకు వచ్చింది, శిక్ష పడుతుందేమో అని చెప్పి ఆయన దానికి అగ్గి పెట్టిండు, బుక్కి చేసిండు. నేను మీ అందరికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, సింగరేణిని దొంగతనం చేస్తున్నాడు, మీ బతుకులాగం చేసినాడు ఈ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ. అందుకే ఎల్లుండి 11 తారీఖు నాడు వీళ్ళకి కనుక మనం కర్రు కాల్చి వాత పెట్టకపోతే మళ్ళొకసారి రేవంత్ రెడ్డి ఏమనుకుంటాడు ఎరికేనా, నేను వీళ్ళకు 2500 ఇవ్వకపోయినా ఆడపిల్లలు నాకే గుద్దిండ్రు, 4000 ఇవ్వకపోయినా ముసలోళ్ళంతా నాకే ఓటెత్తుళ్ళు. అసలు నేను ఎందుకు ఇవ్వాలి అనుకుంటున్నాను. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం కాన్పూర్ నగరంలో ఆదివారం మధ్యాహ్నం జరిగిన లంబోర్గిని కారు ప్రమాదం తీవ్ర కలకలం రేపింది. అత్యంత వేగంగా వచ్చిన లగ్జరీ కారు నియంత్రణ కోల్పోయి రోడ్డుపై బీభత్సం సృష్టించింది. ప్రమాద సమయంలో రద్దీ ఎక్కువగా ఉండటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటనలో పలువురికి గాయాలైనట్లు సమాచారం. ప్రమాదానికి అధిక వేగమే కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఖరీదైన కార్లను ప్రజా రహదారులపై నిర్లక్ష్యంగా నడపడం ఎంత ప్రమాదకరమో ఈ ఘటన మరోసారి రుజువు చేసింది. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు వెల్లడించారు. ఎన్నికల ప్రచారంలో అసభ్య పదజాలం ఉపయోగిస్తున్న సీఎం రేవంత్ రెడ్డికి పోలింగ్ బూత్ లో ఓటర్లే తగిన గుణపాఠం చెప్పాలని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు పిలుపునిచ్చారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలోని 4, 5, 6 వార్డుల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపు కోసం ఆయన ప్రచారం నిర్వహించారు. ఎన్నికల హామీలపై ప్రజలు నిలదీస్తారనే భయంతోనే సీఎం రేవంత్ రెడ్డి మెదక్ జిల్లాకు రావడం లేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. ప్రజల నమ్మకాన్ని మోసం చేసిన కాంగ్రెస్ కు ఈ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని హరీష్ రావు కోరారు. బిడ్డ, నువ్వు అవ్వ తాతలకు 4000 ఇస్తాని మోసం చేసినావు, అక్క చెల్లెళ్లకు 2500 ఇస్తాని మోసం చేసినావు. అందుకే దుబ్బాకలో నేను గుద్దితే నీకు దిమ్మ తిరగాలి. నేను రేపు పొద్దున అసెంబ్లీలో అడగద్దా రేవంత్ రెడ్డిని? ఏమని అడగాలి? ఇగో దుబ్బాకలో నువ్వు 4000 ఇయ్యలేదు గనక, నువ్వు తులం బంగారం ఇయ్యలేదు గనక, నువ్వు కేసీఆర్ కిట్ బంద్ చేసినావు గనక దుబ్బాకలు అందరు కలిసి నిన్ను సీరి చింతగట్టిను రేవంత్ రెడ్డి, ఇప్పుడన్నీ ఈరాబయ్య అంట అనద్దా? ఇది మీకోసం ఈ ఎన్నిక.
ఈ ఎన్నిక మీకు ముఖ్యం. లేకపోతే ఏమంటాడు రేవంత్ రెడ్డి, నేను 4,000 ఎగబెట్టినా, 2,500 ఎగబెట్టినా, ఉద్యోగాలు ఎగబెట్టినా, ఫీజు రియంబర్స్మెంట్ ఎగబెట్టినా, 2 సార్లు రైతు బంధు గోష్పారేసినా, అయినా నాకే ఓటేసింది, ఇచ్చేదే లేదు పో హరీష్ రావు కూర్చో అంటాడు అన్నాడా? అవన్నీ మనకు రావాలంటే ఆయనకు సురుకు పుట్టాలనా వద్దా? ఆయనకు తెలిసి రావాలనా వద్దా? మోసం చేసినోడికి బుద్ధి చెప్పాలనా వద్దా? ఇంకో మాట అంటున్నా, ఇప్పుడు 2.5 ఏళ్ళైంది ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి. 2.5 ఏళ్లలో దుబ్బాకలేదని ఒక్క పని చెప్తారా వాళ్ళు చేసింది? ఒక్క పని. ఇప్పుడు ఆ బస్ స్టాండ్ ఎవరు కట్టిండ్రు? ఈ దుకాణం ఎవరు కట్టిండ్రు? ఏదన్నా చూడు, ఫైర్ స్టేషన్ ఎవరు తెచ్చిండ్రు? డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎవరు కట్టిండ్రు? ఆ స్కూలు కేసీఆర్ స్కూల్ ఎవరు కట్టిండ్రు? దుబ్బాకల రోడ్లు ఎవరు చేసిండ్రు? ఈ సర్కిల్ డెవలప్ చేసింది ఎవరు? అసలు ఏమన్నా ఒక్క పని 2.5 ఏళ్లలో కాంగ్రెస్ వాళ్ళు చేసిన పని ఒక్కటన్నా చూపిస్తారా? దుబ్బాకల ఒక్కటన్నా చూపిస్తారా 2.5 ఏళ్లలో? ఇక బీజేపీ వాళ్ళు వస్తారు, వాళ్ళు ఏమైనా చేసిండ్రా? బీజేపీ వాళ్ళు ఏమైనా చేసిండ్రా? ఇద్దరు ఒకటే, ఆయన హైదరాబాద్ లో గరుస్తాడు, ఈయన ఈ దుబ్బాకల గరుస్తాడు. బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు తిట్టుడే తిట్టుడు తప్ప చేసుడు ఏమన్నా ఉన్నది అసలే? నేను ఒక మాట అంట, ఇప్పుడు ఇలా మా అవ్వ బుక్కడి తింటుందంటే కేసీఆర్ ఇచ్చిన 2,000 కాదా? మా బీడీలు చేసే చెల్లెకింత ఆసరైందంటే కేసీఆర్ ఇచ్చిన 2,000 కాదా? మరి కాంగ్రెస్ వాడు వచ్చి 4,000 ఇస్తే మా అవ్వ బతుకుతుంది, కానీ కేసీఆర్ ను తింటే నా అవ్వ బతుకుతుందా? నా అవ్వకు 4,000 కావాలి, కేసీఆర్ ను తిట్టుడెందుకు? నీళ్ళు ఎట్లా వాడు అయ్యా జాగిరా. మా తమ్ముడు కిషన్ రెడ్డి అంటుండు, అన్న కాలువలో నీళ్ళు ఎత్తలేవి అంటుండు. కాళేశ్వరం కట్టింది కేసీఆర్, కాలువ తవ్వింది కేసీఆర్. నువ్వు నీళ్లు ఇవ్వకపోతే నేను కొత్త ప్రభాకర్ రెడ్డి పోతాం, బరాబర్ గేట్ ఎత్తుతాం, నీళ్లు తెస్తాం. వాడేవాడు నీళ్లు ఇయ్య కూడా ఆపేది. డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు పట్టాలి, వాడిని అయ్య జాగిరా. డబుల్ బెడ్రూమ్ లో జాగా తీసుకున్నది, ఇండ్లు కట్టించింది మా రామలింగన్న, ఇచ్చింది మా కొత్త ప్రభాకర్ అన్న. వాడు మీ తెరువు వస్తాడా ఏమి? బరాబర్ పట్టాలు నేను ఇప్పిస్తా కదా. కాంగ్రెస్ వానికి అలా ఉన్నా అది ఆడ మా ప్రభాకర్ అని చెప్పి నేను మోరీలు కొన్ని తిప్పలున్నాయన్న అన్నాడు. తప్పకుండా అవన్నీ చేయించే బాధ్యత కూడా మేము తీసుకుంటాము అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఇకపోతే మీరు ఇంకా ఆలోచించండి. నేను నిన్న తూప్రాన్ పోయినా, మొన్న పోయినా తూప్రాన్ పోతే గిట్లే మాట్లాడుతుంటే దన్మని ఒక ఆమె నా చేయి పట్టుకున్నది. ఏం పేరమ్మా అంటే పెంటమ్మ అన్నది. ఏంది పెంటక్క అన్న? పెంటమ్మ ఏమంటది, మొన్న బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు వచ్చిరు బిడ్డ, 5,000 ఇచ్చిరు కాంగ్రెస్ వాళ్ళు అని అన్నారు. అరే గట్ల పైసలు తీసుకుంటావా పెంటక్క? నియత ఉండాలి కదా. అన్నం పెట్టిన వాళ్ళ కేసీఆర్ ను కాపాడుకోవాలి కదా. ఇప్పుడు కరోనా వస్తే కూడా 10 కిలోల బియ్యం ఇచ్చి కేసీఆర్ 3 ఏళ్లు కాపాడుకున్నాడు. దుబ్బాక నియోజకవర్గ అభివృద్ధిని అడ్డుకుంటున్న ప్రధాన శత్రువు మాజీ మంత్రి హరీష్ రావేనని మెదక్ ఎంపీ రఘునందన్ రావు విమర్శించారు. దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలోని చేర్వాపూర్, ధర్మాజీపేటలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆయన అభివృద్ధి పనులకు నిధులు తీసుకురావాల్సిన ఎమ్మెల్యే పబ్బులు కావాలని అడగడం సిగ్గుచేటన్నారు. బీఆర్ఎస్ నాయకుల తీరుకు చరమగీతం పాడే సమయం ఆసన్నమైందని వ్యాఖ్యానించారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించి బీఆర్ఎస్ కు గుణపాఠం చెప్పాలని ఓటర్లను కోరారు. దుబ్బాకలో నిజమైన అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమని ధీమా వ్యక్తం చేశారు. ఏడ పోలీసు వాళ్ళు వస్తారో, ఏడ ఎక్సైజ్ వాళ్ళు వస్తారో అని దొంగతనంగా ఒక కోటర్ దొరకాలంటే కష్టం అవుతుంది. ఇప్పుడు ప్రతి కిరాణా దుకాణంలో పోలీసు వాళ్ళు నిల్చొని అమ్ముర్రి ఆదాయం వస్తలేదు సర్కార్ కన్నా. మీకు ఇంతకంటే సిగ్గుమాలిన ప్రభుత్వం ఇంకొకటి లేదు. వాళ్ళ మామకి ఇవి ఇష్టమని మనందరూ కూడా అవే అలవాటు చేసేటువంటి కార్యక్రమం పెట్టింది. అందుకని ఒకసారి అసొంటోళ్ళని మళ్ళా ఊర్లోకి రానియకుర్రి. చూస్తే ఎర్రగా బుర్రగా మంచిగా నవ్వుకుంటూ ఉంటాడు, కానీ మంది కొంపలు కూర్చాలంటే వాడిని మించినోడు ఇంకొకటి ఉంటాడు. ప్రభాకర్ రెడ్డి సిద్దిపేటలో మీటింగ్ పెట్టి, హరీష్ అన్న మాకు ఒక పప్పు తీసుకురా అని అడుగుతాడు. పప్పు అంటే ఆడపిల్లలు కూడా పోయి తాగాలనేది ప్రభాకర్ రెడ్డి కోరిక. ఇక పైసలు ఎక్కువైనటువంటి కావురం మాటలు తప్పితే ఇంకేందనేది ఒకసారి ఆలోచించు. ఈ 20 ఇండ్లు ఏవైతే లక్ష రూపాయలు తీసుకొని 20 ఇండ్లు కట్టిస్తా అని మీ పాత కౌన్సిలర్ చేసిండో దొంగతనం, దాంట్లోకి వచ్చిన పైసలే ఇప్పుడు మీకు ఇస్తా ఉన్నాడు. 100 కోట్ల డీల్ అంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్రంగా ఖండించారు. ఆధారాలు లేకుండా అర్థరహిత ఆరోపణలు చేయడం సబబు కాదని మండిపడ్డారు.
కరీంనగర్ లో బీజేపీ బీఆర్ఎస్ కలిసి ఒప్పంద రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. గత 10 ఏళ్లలో కరీంనగర్ నగరం పూర్తిగా నిర్లక్ష్యానికి గురైందని తెలిపారు. అప్పటి ఎమ్మెల్యే ఎంపీల తీరుతో నగరం అవినీతిమయంగా మారిందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే అభివృద్ధి పనులు మొదలయ్యాయని చెప్పారు. ఎన్నికల వేళ ప్రజలను తప్పుదో పట్టించేందుకే బండి సంజయ్ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యానించారు. మీరు భారతీయ జనతా పార్టీ టీఆర్ఎస్ పార్టీ లోపాయకారిగా ఒప్పందం కుదుర్చుకునే ఈ ఎన్నికల్లో కొనసాగుతున్నారనేటువంటి మాట భవిష్యత్తులో అక్కడ పడేటువంటి ప్రజల్లో వినబడతా ఉంది. మీరు రేపొద్దున పూర్తిగా కాంగ్రెస్ మెజారిటీ వచ్చి పరిపాలన చేస్తూ ఉంటుంటే కూడా మీరు వారు కలిసి ఇబ్బంది పెట్టేటువంటి ఆలోచనతోటి ఒక సంజావత నడుస్తూ ఉంది. క్యాండిడేట్ల ఎంపికకు సంబంధించి కూడా మీరు ఇద్దరు అండర్స్టాండింగ్ తోటి, ఎందుకంటే మీరు ఇద్దరు అలాయ్ బలాయి తీసుకొని ఈ రోజు ఇక్కడ పడేటువంటి పరిస్థితులలో వ్యవహారం జరుగుతూ ఉంది. మాకెక్కడ కూడా ఎవరి రాజకీయాల్లో వారు, ఎవరి పార్టీల్లో వారు, మేము మా పార్టీకి సంబంధించిన నాయకత్వం అంతా కూడా తప్పకుండా కరీంనగర్ సంబంధించి అవును వాస్తవంగా మేము ముగ్గురు మంత్రులు ఉన్నప్పటికీ కూడా స్థానిక నాయకత్వం మీదనే ప్రధాన బాధ్యతను పెట్టి స్థానిక నాయకత్వమే అభ్యర్థుల ఎంపికకు సంబంధించి సమన్వయం చేయవరకే పరిమితమే. ఎందుకంటే మా నియోజకవర్గాల్లో ఉన్నాయి కాబట్టి జిల్లా కేంద్రం మా అందరి బాధ్యత, మా ముగ్గురి బాధ్యత కాబట్టి ముగ్గురం కూడా సమన్వయంతో స్థానిక నాయకత్వాన్ని ఎంపవర్ చేసి వాళ్ళ నాయకత్వంలో ఎన్నికలకు ముందుకు పోతా ఉన్నాం. బాధ్యత మా ముగ్గురు మంత్రులం బరాబర్గా ఈ జిల్లాకు మంచి చెడు ఏదైనా మాదే. ఇలా కేంద్ర మంత్రి గారి మాట చూస్తూ ఉంటుంటే బల్దియాకు నిధులు చేస్తా 2 సంవత్సరాలుగా ఇంత అవినీతి జరుగుతుంటే అరికట్టలేని వ్యక్తిని మీ పార్టీలో చేర్చుకొని ప్రజలకు ఏం సందేశాన్ని ఇస్తా ఉన్నారు? మీరు ఇక మాట్లాడుతున్న మీడియాలో వారి మార్గదర్శకత్వంలో నడుస్తా అని చెప్తా ఉన్నారు. మాకైతే ఆశ్చర్యం కలుగుతా ఉంది. కరీంనగర్ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ పాల్గొని కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. కరీంనగర్ లో జరుగుతున్నది ధనవంతులకు గుణవంతులకు మధ్య పోటీ అని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే ప్రజలపై పన్నుల భారం మోపుతారని ఆరోపించారు. బీజేపీ అభ్యర్థులకు ఓటు వేస్తేనే నగరానికి కేంద్ర ప్రభుత్వ నిధులు వస్తాయని స్పష్టం చేశారు. గతంలో బీజేపీ హయాంలో జరిగిన అభివృద్ధి పనులను గుర్తు చేస్తూ రోడ్లు, డ్రైనేజీ, తాగునీటి సమస్యల పరిష్కారానికి బీజేపీ సిద్ధంగా ఉందన్నారు. మేయర్ పదవి బీజేపీదేదని ధీమా వ్యక్తం చేశారు. కరీంనగర్ అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమని పేర్కొంటూ ఓటర్లను కమలం గుర్తుకు ఓటేయాలని కోరారు. ప్రచారంలో పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. కాంగ్రెస్ ఏం చేస్తుంది తెలుసా? మీ ఇంటి పన్ను పెంచుతుంది, మీ నల్లా పన్ను పెంచుతుంది, మీ కరెంటు ఛార్జీలు పెంచుతారు, ఇంకా పైసలు జరపకుంటే ఈ రోడ్డు మీద నడితే కూడా ట్యాక్స్ వేస్తారు. దయచేసి ఆలోచించండి. ఇలా మా వాళ్ళు ఇద్దరు గెలిపించాక మళ్ళొచ్చి మీ అందరితో ముచ్చట. ఖమ్మం జిల్లా కొనిచెర్ల మండలం గుబ్బగుర్తి వద్ద సాగునీరు అందడం లేదని రైతులు రాస్తారోకో చేపట్టారు. నాగార్జున సాగర్ నుంచి నీళ్లు విడుదల చేయకపోవడంతో మొక్కజొన్న పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని ఆరోపించారు. స్థానిక ప్రజాప్రతినిధులు సమస్యను పట్టించుకోవడం లేదని విమర్శించారు. వెంటనే సాగునీరు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఏస్కూరు పల్లిపాడు రహదారిపై బైఠాయించారు. దీంతో ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని రైతులతో చర్చలు జరిపారు. అధికారులకు విషయం తెలియజేస్తామని హామీ ఇవ్వడంతో రైతులు నిరసన విరమించారు. సాగునీటి సమస్య పరిష్కారం కాకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని రైతులు హెచ్చరించారు. గత 10 ఏళ్లలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కేసీఆర్ పై విమర్శలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి నేతృత్వంలో పేదలకు తెల్ల రేషన్ కార్డులు అందించామని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అబద్ధాలు చెప్పి ప్రజలను మోసం చేసిందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ మాటలతో కాదు పనులతో ముందుకు వెళ్తుందని స్పష్టం చేశారు. పేదల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పారు. రేషన్ కార్డుల మంజూరు ద్వారా అర్హులైన కుటుంబాలకు ఆహార భద్రత కల్పిస్తున్నామని వివరించారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ కు మద్దతు ఇచ్చి అభివృద్ధి సంక్షేమానికి తోడ్పాటు అందించాలని ప్రజలను కోరారు. ప్రశాంత్ రెడ్డి రెస్ట్ తీసుకో, ఎర్రబెల్లి ఫామ్ హౌస్ కి వెళ్ళి కేసీఆర్ గారితో టిఫిన్ భోజనము లంచ్ చేసుకో. ఇక్కడ మా వాళ్ళు ఉన్నారు, చూసుకుంటారు. బాలకొండ నియోజకవర్గం అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తారు. ఏడవడో గెలిస్తే ప్రశాంత్ రెడ్డికి దిక్కు లేదు పనులకి. ఒక అధికారానికి ఈనాడు ఆయన మున్సిపాలిటీ గెలిస్తే ఏం పనులు అయితే అయితాయా? అధికారం ఉన్న పార్టీ గెలిస్తే విధులు వస్తాయి, పనులు జరిగే అవకాశం ఉంటుంది.
టీఆర్ఎస్ కో బీజేపీకో వేస్తే మన ఇంటి ముందర మోర్లు వేసినట్టే ఓటది. ఎందుకు పనికిరాదు. పనికి రాకుండా పోయే ఓటు ఇయ్యకండి. కాంగ్రెస్ వాళ్ళని గెలిపిస్తే, చైర్మన్ గెలిస్తే ఆ చైర్మన్ కి మహేష్ కూడా అండగా ఉంటాడు, రేవంత్ రెడ్డి కూడా అండగా ఉంటాడు. వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గంలోని నస్కల్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి ఉమా రామ్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అభివృద్ధి సంక్షేమ పథకాలను చూసి ఓటు వేయాలని ప్రజలను కోరారు. సీసీ రోడ్లు, అండర్ డ్రైనేజీ వంటి మౌలిక వసతుల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు. మహిళలకు కాంగ్రెస్ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తోందని పేర్కొన్నారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండే వ్యక్తిని ఎన్నుకోవాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీ విధానాలకు ఆకర్షితులై పలువురు ఇతర పార్టీల నేతలు కాంగ్రెస్ లో చేరినట్లు తెలిపారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. మనకి ఇంటింటి ప్రచారంకి వచ్చాను. చాలా పాజిటివ్గా ఉన్నారు ఇక్కడ అందరు కూడా. వాళ్ళు అడిగిన రోడ్లు కానీ, డ్రైనేజ్ కానీ, ఇల్లులు కానీ అందరికీ అందుబాటులో తీసుకొస్తాము. కొన్ని ప్రాబ్లమ్ చెప్పారు, అది రామ్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్తాను. అందరూ కూడా కాంగ్రెస్ని ఇప్పుడు సపోర్ట్ చేస్తున్నారు. అక్కడ మన రేవంత్ అన్న ఉన్నారు, ఇక్కడ రామ్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఇక్కడ మన కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించుకుంటామని చాలామంది చెప్పారు. చాలా సంతోషము. వికారాబాద్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ చైర్మన్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న అనన్యను తమ సొంత బిడ్డలా ఆదరించాలని ప్రజలను కోరారు. తల్లి లేని బిడ్డ అయిన అనన్యకు ప్రజల అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. గెలిచిన తర్వాత ఆమె ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటూ అభివృద్ధికి కృషి చేస్తుందని తెలిపారు. వికారాబాద్ జిల్లాలో 36 వార్డుల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే పార్టీకి బలమని పేర్కొన్నారు. ఇక్కడి వరకు వచ్చినాము, ఇంకా పైకి పోతాం. అందుకే మీరు అందరూ కాంగ్రెస్ కి ఓట్ చేసి మమ్మల్ని ఎప్పుడు దేవుని కాడ కూడా గుర్తు చేసుకోండి. మా కోసం ప్రేయర్ చేయండి, దువా చదవండి, దేవుణ్ణి మొక్కండి. సరేనా అమ్మా? లక్ష్మీకాంత్కు ఓటేసి గెలిపిస్తే నా బిడ్డ మున్సిపల్ చైర్మన్గా అయ్యే అవకాశం ఉంటుంది. మరి కాంత చెప్పినట్లు నాకు రాజకీయాల్లో తీసుకొచ్చే అవసరం లేకుంటే నేనే లాస్ట్ అనుకున్నా. కానీ ఆ అమ్మాయి ఇక వీళ్ళందరూ బలవంతం చేసిండ్రు. అందరూ ఉన్నారు దాంట్లో, పెద్ద మనుషులు అందరూ ఉన్నారు. పేరు పేరున చేస్తే లాస్ట్కి ఒప్పుకున్నా. ఎందుకంటే తల్లి లేని పిల్లలు ఇక మీతో ఉంటా అని చెప్పేసి వచ్చింది. మీరు దీవించి ఆశీర్వదిస్తే తప్పకుండా మున్సిపల్ చైర్మన్ అయితే మీ సేవలు ఎప్పటికీ హాజరింతని క్రాంతితో పనిచేసుకుంటుంటుందని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. వికారాబాద్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల ప్రచారాలు నేడుతో ముగిశాయి. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ 3 ప్రధాన పార్టీలు ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని విస్తృత ప్రచారం నిర్వహించాయి. అభివృద్ధి, నిధులు, హామీలు అంటూ పరస్పరం ఆరోపణలు చేసుకున్నాయి. అధికారంలోకి వస్తే నగరాన్ని అభివృద్ధి చేస్తామని హామీలు ఇచ్చాయి. గడప గడప ప్రచారం, ర్యాలీలు, సభలతో జిల్లా రాజకీయంగా వేడెక్కింది. ప్రచార గడువు ముగియడంతో నేతలు వ్యూహాలపై దృష్టి పెట్టారు. ఫిబ్రవరి 11న జరగనున్న పోలింగ్ పై ఉత్కంఠ నెలకొంది. ఎవరు అధికార పగ్గాలు చేపడతారన్నది ఓటర్ల తీర్పుతో తేలనుంది. సభ్యురాలుగా పోటీ చేస్తున్నా. అక్కడ స్పీకర్ కాంగ్రెస్ పార్టీ నుండి మన స్పీకర్ ప్రసాద్ అన్న నుండి అక్కడ అనన్య చైర్మన్ అవుతుంది. ఇక్కడ నేను బక్క అర్చనను ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేస్తున్నా. దయచేసి మీరు అందరు కాంగ్రెస్ పార్టీకి భారీ మెజార్టీ ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను కూడా డెవలప్ చేయాలంటే కూడా కొంచెం మనతో ఆర్థికంగా భారత్ మాతాకి జై, భారత్ మాతాకి వర్ధిల్లాలి. మున్సిపల్ ఎలక్షన్లో గెలిపిస్తే మా యొక్క సామర్థ్యం ఏంటి, మేము చేసే పని ఏంది అనేది కూడా తెలుస్తుందని. అవినీతి లేని పరిపాలన, పక్షపాతం లేని పరిపాలన, ఏదైతే మాట ఇచ్చినో మాట మీద నిలబడేటువంటి వ్యక్తిత్వం ఉన్నట్టు వ్యక్తి సారథ్యం వల్ల మీరందరూ ఈ యొక్క మున్సిపాలిటీ భారతీయ జనతా పార్టీని గెలిపిస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ మీ అందరికి కూడా చేతులెట్టి నమస్కరిస్తూ ముగిస్తున్నాను. భారత్ మాతాకి జై. నిలబడి అందరికి న్యాయం చేయాలి, ఊరుకు బాగా చేయాలి, పిల్లలందరికీ బాగా చేయాలి, ముసలోళ్ళకు, పెద్ద మనుషులకు అందరికి బాగా చేయాలని నేను అందరికీ నమస్కారం. నా పేరు బాదం అనురాధ అశోక్ కుమార్. నేను 32వ వార్డు నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నాను. నాకు మంచి స్పందన లభిస్తుంది. నేను అన్ని విధాలా వార్డు అభివృద్ధికి కృషి చేస్తానని అందరికీ. మరోసారి హెడ్లైన్స్ చూద్దాం.
రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో ఒక్క అభివృద్ధి లేదని కేటీఆర్ ఫైర్. స్కామ్లకే కాంగ్రెస్ పాలన పరిమితమైందని కేటీఆర్ ఆరోపణ. ఫోరెన్సిక్ అగ్ని ప్రమాదంపై అనుమానం వ్యక్తం చేసిన కేటీఆర్ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ కు బుద్ధి చెప్పాలన్న పిలుపు. రేవంత్ రెడ్డికి ఓటర్లే గుణపాఠం చెప్పాలన్న హరీష్. అసభ్య భాషతో ప్రజల నమ్మకం కోల్పోతున్నారన్న విమర్శ. ఎన్నికల హామీల భయంతో మెదక్కు రాలేదన్న ఆరోపణ. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు మద్దతు కోరిన హరీష్. దుబ్బాక అభివృద్ధికి ప్రధాన అడ్డంకి హరీష్ అన్న రఘునందన్. నిధులు తెచ్చే బదులు పబ్బులు అడిగారన్న విమర్శ. బీఆర్ఎస్ తీరుకు చరమగీతం పాడే సమయం ఆసన్నమైందని వెల్లడి. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీకి ఓటేయాలని పిలుపు. 100 కోట్ల డీల్ వ్యాఖ్యలు నిరాధారమని పొన్నం ఫైర్. కరీంనగర్ లో బీజేపీ బీఆర్ఎస్ ఒప్పంద రాజకీయాలంటూ ఆరోపణ. కాంగ్రెస్ వచ్చాకే అభివృద్ధి పనులు మొదలయ్యాయన్న వ్యాఖ్య. ఎన్నికల వేళ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నమని ఫైర్.